ఐపీఎల్ మొదలైన చాలా రోజుల తర్వాత కేకేఆర్ మొదటి గెలుపును సాధించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. రెండు టీంలకు కూడా గెలిచే అవకాశాలు కనిపించాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టైంలో రాజస్థాన్ రాయల్స్ ఆ జట్టుకు ఓపెనర్లు జైస్వాల్, సూర్యవంశీ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు. అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. జైస్వాల్, సూర్యవంశీ చక్కటి షాట్లతో అలరించారు. 6 ఓవర్ల పవర్ ప్లేలో మొదటి 3 ఓవర్లకు 20 పరుగులు చేశారు. కానీ ఆ తర్వాత 3 ఓవర్లకు 40 పరుగులకు పైగానే చేసి టోటల్గా పవర్ ప్లేలో 6 ఓవర్లకు 63 పరుగుల ఓపెనింగ్ వచ్చింది. ఒక వికెట్ కూడా కోల్పోలేదు. ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ పరుగులు చేశారు. 8.4 ఓవర్లకు 81 పరుగులు ఆరంభాన్ని అందించారు. ఆ టైంలో ఫస్ట్ వికెట్ సూర్యవంశీ రూపంలో కోల్పోయింది. 28 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో 16 పరుగుల తర్వాత ధ్రువ్ జురెల్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఆర్ఆర్ పతనం మొదలైంది. వెంటనే 39 పరుగులు చేసిన జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఇక మిడిల్ ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ మరీ స్లోగా నడిచింది. పరుగులు చేయడానికి ఆర్ఆర్ బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు, తడబడ్డారు. టీంను నడిపించాల్సిన కెప్టెన్ ర్యాన్ పరాగ్ ఈ టీంకు భారంగా మారాడు. 14 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ వీరుడు హెట్మైర్ అయితే అతని పరిస్థితి మరీ అధ్వానం. 18 బంతుల్లో 15 పరుగులు చేశాడు. కనీసం ఒక్కటంటే ఒక 4 కూడా కొట్టలేకపోయాడు. ఒక సిక్సర్ కూడా నమోదు చేయలేదు. ఇక్కడే ఆర్ఆర్ మ్యాచ్లో పూర్తిగా వెనకబడిపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా మరింత వరస్ట్గా ఆడారు. ఫెరీరా 7 పరుగులు, జడేజా 9 పరుగులు, ఆర్చర్ 8 పరుగులే చేశారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ కోల్పోయి 155 పరుగులే చేసింది. ఫస్ట్ 9 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 81 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత 11 ఓవర్లలో 74 పరుగులే చేసింది. ఇక కేకేఆర్ బౌలర్లు ఈ మ్యాచ్లో అద్భుతం చేశారు. కార్తిక్ త్యాగి 4 ఓవర్లకు 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి చాలా రోజుల తర్వాత తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు ప్రత్యర్థులకు. 4 ఓవర్ల తన స్పిన్లో జస్ట్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి సూర్యవంశీ, జూరల్, పరాగ్ లాంటి 3 మెయిన్ వికెట్లు తీశాడు. సునీల్ నారాయణ్ కూడా కంట్రోల్గా బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు. అయితే బౌలింగ్లో అద్భుతాలు చేసిన కేకేఆర్ బ్యాటింగ్లో మాత్రం మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. టీమ్స్ ఎఫర్ట్ మొదటి బంతికే ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రహానే కూడా డకౌట్. దీంతో 2 ఓవర్లకు 5 పరుగులే 2 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ కూడా కేకేఆర్ ఓడిపోతుంది అనుకున్నారు. ఆ తర్వాత గ్రీన్ కొన్ని షాట్స్ ఆడాడు. 13 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. 4 ఫోర్లు 1 సిక్సర్తో. అయితే రఘువంశీ కూడా 10 పరుగులు చేసి అవుట్ కావడంతో 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. ఆ తర్వాత గ్రీన్, పావెల్, రమణ్దీప్ సింగ్ అవుట్ కావడంతో 14 ఓవర్లకు 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓటమి కన్ఫర్మ్ అయింది. కానీ ఆ టైంలో రింకు సింగ్, అనుకూల్ రాయ్ భారీ పార్ట్నర్షిప్ను అందించారు. 37 బంతుల్లో 76 పరుగులు చేశారు వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్. అనుకూల్ రాయ్ 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. 1 4 1 సిక్సర్తో. ఇక రింకు సింగ్ అయితే చాలా రోజుల తర్వాత తన స్టైల్లో సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. 34 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 5 ఫోర్లు 1 సిక్సర్తో ఆర్ఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. జడేజా మాత్రం అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లకు 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్చర్, అలాగే బర్గర్, బిష్నోయ్, యష్రాజ్ తలో వికెట్ తీశారు. బౌలింగ్లో అద్భుతం చేసిన వరుణ్ చక్రవర్తికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.